నమస్కారం మిత్రులారా. జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థి చనిపోవడంతో బై ఎలక్షన్స్ వచ్చినటువంటి విషయం మనకందరికీ తెలుసు. ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంకా బీఆర్ఎస్ సందిగ్ధంలో ఉంది. ఒకవైపు చనిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యే గారి భార్యకి ఇద్దామని అనౌన్స్ చేసినప్పటికీ రెబల్ క్యాండిడేట్లు కూడా దరఖాస్తు చేయడంతో ఎవరు క్యాండిడేట్గా కొనసాగుతారు అనేది విత్డ్రావల్ అయిన తర్వాత కానీ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. రెండో వైపు బీజేపీ పార్టీ క్యాండిడేట్ కూడా నామినేషన్ వేశారు. చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రకరకాల సంఘాల నుంచి పార్టీల నుంచి కూడా నామినేషన్ వేశారు. ఎంతమంది నిలుస్తారనేది రేపు ఎల్లుండి విత్డ్రావల్ తర్వాత కానీ ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. మిత్రులారా, ఈ క్రమంలోనే ఎప్పుడైతే నవీన్ యాదవ్ను ఒక బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేశారో, ఆయన స్థానికంగా ఉండేటటువంటి యువకుడు కావడం, యాదవ కమ్యూనిటీ ఉండడం, బలమైనటువంటి ఓట్లు యాదవ కమ్యూనిటీ నుంచి అక్కడ ఉండడం, వాళ్ళ ఫాదర్కు కానీ ఈయనకు కానీ చాలా కాలంగా లోకల్లో ప్రజలతోని విస్తృతమైనటువంటి సంబంధాలు ఉండడంతో ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇవాళ జూబ్లీహిల్స్ క్యాండిడేట్ పట్ల కాంగ్రెస్ పార్టీకి మొదలైనటువంటి విషయం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడైతే వస్తుందో ఇది తట్టుకోలేనటువంటి బీజేపీ బీఆర్ఎస్ కుటుంబం క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం, అభ్యర్థి క్యారెక్టర్ను డౌన్ చేసేటటువంటి పద్ధతుల్లో రకరకాల పద్ధతుల్లో ప్రచారాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి. మాజీ కాంగ్రెస్ నాయకుడు, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఇవాళ టీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఇవాళ డైరెక్ట్గా క్యాండిడేట్ ఫాదర్ను ఇవాళ గుండాల కింద చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకురాదలుచుకున్నాను. నేను రౌడీ షీటర్ల కింద చిత్రీకరించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకురాదలుచుకున్నాను. అంటే ఎప్పుడైతే యుద్ధం గెలవలేము అనేటటువంటి పరిస్థితి వస్తుందో, ఆ యుద్ధాన్ని మనం కొట్లాడి గెలవలేము అనేటటువంటి విషయం బీఆర్ఎస్కి ఎప్పుడైతే అర్థమైందో, ఇప్పుడు క్యాండిడేట్ను బదనాం చేసేటటువంటి, నిందలు మోపేటటువంటి కార్యక్రమాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని హననం చేసేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం కొనసాగేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక విచక్షణతో కూడుకున్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అయినా, అటు బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా తమ రాజకీయ కోణాల నుంచి చెప్పినప్పటికీ డైరెక్ట్గా రాజకీయ యుద్ధం చేసి ప్రజల ముప్పు పొంది ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఓట్లు వేసుకొని గెలిస్తే మంచిది. కానీ వ్యక్తిత్వాల్ని హననం చేసి, విలువల్ని విధ్వంసం చేసి, దిగజార్చి ఓట్లు పొందేటటువంటి నీచ రాజకీయాలకు తెరదీస్తున్నటువంటి క్రమంలో జూబ్లీహిల్స్ ఓటర్లు అప్రమత్తంగా ఆలోచనతోని, విచక్షణతోని ఓట్లు వేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైందని నేను చెప్పదలుచుకున్నాను. అందుకనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మారేది లేదు, కేంద్ర ప్రభుత్వం మారేది లేదు. కానీ జూబ్లీహిల్స్ ప్రజల బతుకులు మాత్రం ఈ ఉప ఎన్నిక మార్చగలుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో అక్కడ అభివృద్ధి జరగాలనా లేదా, అక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు, గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్న పూర్తిగా పెండింగ్గా ఉన్నటువంటి సమస్యలన్నీ అట్నే ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో చాలా సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. ఇప్పటికీ చాలా పనులు శాంక్షన్ అయినాయి. జూబ్లీహిల్సే కాదు, మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తంగా కూడా ఇవాళ పెండింగ్ ఉన్నటువంటి చాలా రకాల సమస్యలను పరిష్కరించేటటువంటి ప్రయత్నం మొదలు జరుగుతూ ఉంది. అయితే సరి అయినటువంటి నాయకుడు, ప్రభుత్వంతో రోజు కొట్టాడేటటువంటి వాడు కాకుండా సమన్వయంతో పనిచేసుకునేటటువంటి నాయకులను ఎన్నుకునేటటువంటి సందర్భం జూబ్లీహిల్స్ ప్రజలకు వచ్చింది. కాబట్టి రకరకాల ప్రచారాల మధ్యన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు, నవీన్ యాదవ్ మీకు అందుబాటులో ఉంటాడు. 24/7 రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది. మీకు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని చేయించడానికి, అక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించడానికి, ఉన్న సమస్యలు లేకుండా చేసుకోగలిగినటువంటి పరిస్థితి నవీన్ యాదవ్తో మాత్రమే సాధ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అట్లా కాకుండా బీజేపీ బీఆర్ఎస్ గెలవడం వల్ల, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వేరు పార్టీలు కాదు, ఈరోజు వేరు నామినేషన్ వేస్తాయి. చివరి 3 రోజులు, ఇంకో 3 రోజుల ఓటింగ్ ఉన్నదనంగా బీజేపీ బీఆర్ఎస్కి కానీ, లేకుంటే బీఆర్ఎస్ బీజేపీకి కానీ, ఈ రెండింటికి ఎవరికో ఒకరికి సపోర్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే వాళ్ళిద్దరు సపోర్ట్ చేసుకుంటే తప్ప కాంగ్రెస్ ఎదురుగా మనం నిలబడలేం. కాబట్టి
ఒక్కలుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. 2 జెండాలు కలిగినటువంటి వాళ్ళు ఒక్కటిగా మారేటటువంటి అవకాశం ఉంది. అదే విషయం గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసి దాదాపు 8 స్థానాలలో బీజేపీ గెలవడానికి తమ ఓట్లను అందరికీ కూడా బీజేపీకి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్ ఒక్కటి కాకుండా ఉండి ఉంటే 14 సీట్లు కాంగ్రెస్ పార్టీకి గెలిచేది. గతంలోనే పార్లమెంట్ సీట్లు 8 పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. దాదాపు 6 సీట్లు బీఆర్ఎస్ తనకు బలంగా ఉన్న దగ్గర తాను గ్రౌండ్ వదిలేయడంతో బీజేపీకి ఓట్లు షిఫ్ట్ ఇవ్వడంతో బీజేపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చివరి 2 రోజుల ముందు ఈ మార్పుకు శ్రీకారం చుడతారు వాళ్ళు. కానీ జూబ్లీ హిల్స్ ప్రజలు, చైతన్యవంతమైనటువంటి ప్రజలు, ఇండిపెండెంట్గా ఆలోచించగలిగినటువంటి ప్రజలు మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ, ఒక బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ బీసీలందరూ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఆయనకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్లు తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉంటే, మహేష్ కుమార్ గౌడ్ గారు దానికి కంకణం కట్టుకొని ఇవాళ ఫైట్ చేస్తూ ఉంటే, ఇవాళ బీసీ మంత్రులు అండగా నిలబడి పనిచేస్తూ ఉంటే దాన్ని రకరకాల అడ్డంకులు సృష్టించి రానియకుండా చేస్తున్నటువంటి వైనాన్ని ఇవాళ సామాన్యులకు కూడా అర్థమవుతుంది. అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉండవు. కానీ బీసీలకు రిజర్వేషన్ల కాడికి ఇచ్చేటానికి మాత్రం రకరకాల అడ్డంకులు సృష్టిస్తాడు. రాజ్యాంగంలో లేదు, ఆ క్యాప్ అడ్డొస్తుంది, ఈ క్యాప్ అడ్డొస్తుంది. అందుకనే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడానికి 100 సాకులు అన్నట్టు ఇలా 100 సాకులను చూపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకనే ఈ జూబ్లీ హిల్స్ బై ఎన్నికల ద్వారా స్థానిక నాయకుడిని, స్థానిక ప్రజల అవసరాలను తీర్చుకునేటటువంటి నాయకుడిని ఎన్నుకునేటటువంటి కార్యక్రమం ఒకటి. రెండోది బీసీలకు రావాల్సినటువంటి వాటాను సాధించుకోవడం కోసం ఇవాళ ఒక మెసేజ్ని బలంగా పంపించాల్సినటువంటి అవసరం, ఈ 2 రకాల అవసరాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకనే జూబ్లీ హిల్స్ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ క్యాండిడేటు వాల్యూను డిగ్రేడ్ చేసడం కోసం చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, నీచమైన ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండండి. వీటినన్నింటినీ మీ ఓటు ద్వారా తిప్పికొట్టండి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను.